హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీరు చూస్తున్న టీవీ వచ్చేసి మనకి ఎల్ఈడి 32 ఇంచెస్ టీవీ. ఓకేనా. మనకి ఇది రీసెంట్గా పడ్డ వర్షాలప్పుడు ఉరుముల టైంలో అయితే పోయింది ఫ్రెండ్స్. ఇది కంప్లీట్గా మనకి పవర్ సప్లై, అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మదర్ బోర్డ్ అనేది కంప్లీట్గా అయితే డెడ్ అయిపోవడం జరిగింది. అయితే నేను ఇక్కడ పవర్ సప్లై అనేది ఇక్కడ మనకి ఈ టైప్ మోడల్తో రిపేర్ చేసి రెడీ చేసుకోవడం జరిగింది. మనకి బ్యాక్ లైట్ సెక్షన్ ఫెయిల్ అవడంతో మనం డైరెక్ట్గా ఇక్కడ ఒక బ్యాక్ లైట్ డ్రైవర్ కూడా యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి దీంట్లో యూనివర్సల్ ఆండ్రాయిడ్ బోర్డ్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకేనా. అయితే మనకి ఇది యూజ్ చేసే టైంలో మనకి దీనికి ఉన్న ఎల్విడిఎస్ ఉంటుంది కదా, ఇదైతే వర్క్ అవ్వదు. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి దీనికి ఉన్న ఎల్విడిఎస్ అయితే వర్క్ అవ్వదు. సో నేను దానికోసం మళ్ళీ ఈ టైప్ ఎల్విడిఎస్ అనేది ఇక్కడ ప్యానల్కి అయితే కనెక్ట్ చేసుకోవడం జరిగింది, స్కేలర్ పీసీబీకి. ఓకేనా. నెక్స్ట్ దాంతో పాటు మనకి ఇక్కడ 3 వైర్లు అనేది తీసుకోవడం జరిగింది. ఒకటి నెగిటివ్ వోల్టేజ్, ఒకటి పాజిటివ్ వోల్టేజ్, నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనకి బ్యాక్ లైట్ కోసం పల్స్. ఓకేనా. ఈ 3 తీసుకోవడం జరిగింది. ఈ విధంగా మనకి కంప్లీట్గా బోర్డు అనేది ఇన్స్టాల్ చేసేసి రెడీ చేసుకోవడం జరిగింది. నేను ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను, మీకు అబ్జర్వ్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, నేను పవర్ అనేది ఆన్ చేసుకోవడం జరిగింది. స్టాండ్ బై నుంచి అయితే రిలీజ్ చేద్దాం మనం ఇప్పుడు. ఓకేనా. సో ఇక్కడ స్టాండ్ బై నుంచి రిలీజ్ అయితే అయింది టీవీ అనేది. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి టీవీ అనేది కంప్లీట్గా ఆన్ కండిషన్లోకి అయితే వచ్చేసింది. మనకి ఇక్కడ విజ్డమ్ షేర్ స్మార్ట్ క్లౌడ్ టీవీ అని చెప్పేసి అయితే వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ మనకి ఆండ్రాయిడ్ అని చెప్పేసి వచ్చేసి ఆన్ అయితే అవుతుంది. చూడొచ్చు మీరు, మనకి పర్ఫెక్ట్గా ఆన్ కండిషన్లోకి అయితే వచ్చేసింది టీవీ అనేది. ఓకేనా. నేను ఒకసారి మీకు నార్మల్గా రిమోట్ సెట్టింగ్స్ అయితే చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకేనా. మనకి పర్ఫెక్ట్గా వర్కింగ్ కండిషన్లోకి అయితే వచ్చేసింది టీవీ అనేది ఫ్రెండ్స్. ఓకేనా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.